హాయ్ మామాస్, వెల్కమ్ టు మామ మంచోడు తెలుగు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. సో తెలుగు బిగ్ బాస్ వ్యూవర్స్ అందరికీ ఒక బిగ్ అప్డేట్. బిగ్ బాస్ తెలుగు 10 కోసం ముందుగానే మనకి అగ్ని పరీక్ష స్టార్ట్ అవబోతుంది. సో ఇదైతే మన ముందుకు వచ్చేసింది. ఈ సాటర్డేనే అగ్ని పరీక్ష స్టార్ట్ అవబోతుంది. ఈ అగ్ని పరీక్షలో పర్ఫార్మెన్స్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తారు, ఎవరు బిగ్ బాస్ మెటీరియల్గా కనిపిస్తారు, ఎవరు బిగ్ బాస్ లో ఫస్ట్ లోనే హైలైట్ అవుతారు, ఇవన్నీ మన మామ మంచోడి స్టైల్లో డిస్కస్ చేద్దాం. మామ, అగ్ని పరీక్ష అంటే ఒక మామూలుగా షోనే కాదు. సో బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే అది ఒక ఎంట్రీ టికెట్ కూడా. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలంటే కంటెస్టెంట్స్ అతని యొక్క మెంటాలిటీ, అతని యొక్క పవర్, సో అతని యొక్క నాలెడ్జ్, స్ట్రాటజీస్ అవన్నీ కూడా మనకి అగ్ని పరీక్షలోనే తెలిసిపోతా ఉంటాయి. ఈ అగ్ని పరీక్షను అతను చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్క కంటెస్టెంట్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. పోయినసారి చూసాం కదా. సో మన అగ్ని పరీక్ష నుంచి వచ్చిన నార్మల్ కంటెస్టెంట్సే బిగ్ బాస్ విన్నర్ దాకా పోయాడు. సో అందుకని ఈ అగ్ని పరీక్ష అనేది ఎంత ఇంపార్టెంటో మన వ్యూవర్స్కి అయితే తెలిసే ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వాలంటే దానికి కావాల్సినటువంటి కంటెంట్ అంతా కూడా ఇప్పుడే మనకి చూపించాల్సినటువంటి అవకాశం కూడా ఉంటుంది. మన జాబ్ ఏంటంటే కంటెస్టెంట్స్ని బ్లైండ్గా మనం సెలెక్ట్ చేసేయడం కాదు. సో లేదంటే బ్లైండ్గా అతన్ని డిస్కరేజ్ చేయడం కాదు. ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారో ఆ వీక్ని చూసి సో మన మామాస్ జడ్జిమెంట్ అనేది ఉండబోతుంది. మన ముందు లిస్టులో 15 మంది కంటెస్టెంట్స్ అయితే అగ్ని పరీక్షలో ఉండబోతున్నారు. సో ఆ నేమ్స్ అన్నీ అయితే నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను. ఆ 15 మందిలో నుంచి సో 10 మందిని తీసుకుంటారు. దాని తర్వాత 5 మందిని ఫైనల్స్కి, బిగ్ బాస్కి ఎవరు వెళ్తారు ఏంది అనేది సెలెక్ట్ చేయడం జరగబోతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు బిగ్ బాస్ మెటీరియల్ అనేది సో మనం చూడబోతున్నాము. ఈ అగ్ని పరీక్ష, ఈ జర్నీలో వాళ్ళ యొక్క రోజు డైలీ వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ని బట్టి మనం వాళ్ళని జడ్జి చేయబోతున్నాము. ఫస్ట్ ఎపిసోడ్స్లో వాళ్ళకి వచ్చిన టాస్క్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాపో విత్ ఆడియన్స్తో ఉన్నట్టు కానీ, సో వీటన్నిటిని చూసుకొని కూడా మన బిగ్ బాస్ మన మామాస్ నుంచి రివ్యూ ఇస్తాడు. మనకి ఎవరు ఏంది, వాళ్ళ ర్యాంకింగ్ ఏంది అనేది ఉండబోతున్నది మన ఈ రివ్యూలో తెలుసుకుంటాము. మామాస్, ఒకటి చెప్తున్నాను, అన్ని రివ్యూస్ లాగా కాకుండా మామ మంచోడి రివ్యూ అయితే మాత్రం డిఫరెంట్ స్టైల్లో ఉండబోతుంది. సో అది ఎలాగుంటుందంటే, నెంబర్ 1 పర్ఫార్మెన్స్, ఎవరు టాస్క్లో బాగా పర్ఫామ్ చేశారు. నెంబర్ 2 ఎంటర్టైన్మెంట్, ఎవరు జనాన్ని ఎంటర్టైన్ చేశారు. నెంబర్ 3 స్ట్రాటజీ, ఎవరు వాళ్ళ తెలివిని ఉపయోగించి గేమ్ ఆడుతున్నారో. నెంబర్ 4 ఆడియన్స్ కనెక్ట్, సో ఎవరు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారనే దాన్ని బట్టి కూడా మనం. అండ్ నెంబర్ 5 బిగ్ బాస్ మెటీరియల్. సో ఈ 5 వాళ్ళ యొక్క దాన్ని ఉపయోగించి మన మామాస్ రివ్యూ అనేది ఉండబోతుంది. ఎవరైనా బాగా ఆడారంటే మామ సపోర్టు ఫుల్గా అయితే ఉండబోతుంది. ఎవరైనా అన్నెసెసరీగా ఓవర్ యాక్షన్ చేస్తే మామ సపోర్ట్ కూడా అట్లాగే ఉంటుంది. సో మన మామ అయితే స్ట్రైట్గా ఏదైనా కానీ రివ్యూలు అయితే చెప్పేయడం జరుగుతుంది. బట్ వన్ థింగ్ మామాస్, పర్సనల్ అటాక్స్ కాదు, మామ గేమ్ మీద మాత్రమే మన రివ్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీ టర్న్ మామాస్. ఈ 15 మెంబర్స్లో ఫస్ట్ ఇంప్రెషన్లో మిమ్మల్ని గెలుచుకునేది ఎవరు బిగ్ బాస్ మెటీరియల్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఎవరు టాప్ 3లో ఉండబోతున్నారు? ఎవరు ఫస్ట్ వీక్లోనే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కంపల్సరీగా మెసేజ్ చేయండి. ఎందుకంటే మన మామ మంచోడి ఛానల్లో మామ యొక్క రివ్యూ కాకుండా మన ఆడియన్స్ రివ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. సో మామ, ఇది మన మామ మంచోడు రివ్యూస్కి ఒక బిగ్ బాస్ జర్నీకి ఫస్ట్ స్టెప్. అగ్ని పరీక్ష నుండి బిగ్ బాస్ జర్నీ వరకు మామ మంచోడితో కలిసి కంటెస్టెంట్ జర్నీని మనం కలిసి ఫాలో చేద్దాం. ఎవరు రైజ్ అవుతారో, ఎవరు ఫాలో అవుతారో, ఎవరు సర్ప్రైజ్ ఇస్తారో, ఎవరు డిసప్పాయింట్మెంట్ ఇస్తారో అన్నీ మన మామ ఛానల్ డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యాన్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే షేర్ చేయండి. ఇంకా మన మామ మంచోడు ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది మామాస్. ఇప్పుడు మామ రివ్యూ స్టార్ట్ అవబోతుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. జై మామ.